ఇది తిరుపతిలోని గాంధీపురంలోని ఒక చిన్న శివాలయం. ఆ శివాలయంలో శివలింగం కళ్ళు తెరిచింది. ఇది భక్తులు చెప్తున్న మాట. అక్కడికి కొన్ని వేలాది మంది భక్తులు చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు గమనిస్తే అక్కడ సర్కిల్లో కనబడుతుంది చూడండి. ఎగ్జాక్ట్ గా ఆ విభూది కింద మీరు గమనిస్తే అక్కడ చూడండి కళ్ళు తెరిచినట్టుగా కళ్ళ మాదిరిగా ఆ విజువల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. కళ్ళలాగే అక్కడ విజువల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో శివుడు కళ్ళు తెరిచాడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భక్తులతో నిండిపోయింది. భక్తుల కోలాహలం కనబడుతోంది. రాత్రంతా భక్తులు క్యూ లైన్ లో ఉండి ఈ శివలింగాన్ని దర్శించుకొని వెళ్ళిపోయారు. రాత్రంతా అక్కడే ఉండిపోయారు. రాత్రంతా శివనామ స్మరణతో ఆ ప్రాంతం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ఓం నమ శివాయ అంటూ అందరూ కూడా భక్తులు అక్కడికి చేరుకొని ఆ దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. శివుడు కళ్ళు తెరిచాడటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. అయితే ఏంటి శివుడు కళ్ళు తెరవడం ఏంటి? ఒకరేమో ఇది అంతా మూఢనమ్మకం అంటూ ఉంటారు. ఇంకొకరేమో శివుడు కళ్ళు తెరిచాడంటే ఒక యుగాంతానికి సంకేతం అంటున్నారు. అందుకే ఈ విపత్తులు, ప్రళయాలు ఇవన్నీ తలెత్తుతున్నాయంటే ఇంకొకరు మాట్లాడుతున్నారు. ఎవరి వర్షన్ వారికి ఉన్నప్పటికీ హిందూ ప్రజలైతే అక్కడికి చేరుకొని దండాలు పెడుతూ ఉన్నారు. శివుడిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.